గారు జిల్లా పార్టీలకి రాష్ట్ర పార్టీకి ఆదేశాలు ఇచ్చారు. ఏమని? రాజ్యాంగ విరుద్ధంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో చేస్తున్నటువంటి వికృత చేష్టలకి ఒకప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు ఎలక్షన్ కమిషన్ కానీ సిబిఐ కానీ అనేక సంస్థల్ని వాళ్ళ స్వార్థం కోసం పార్టీ కోసం వాడుకొని ఏకపక్షంగా వాడు ఏది చెప్తే అది చేసేటటువంటి దౌర్భాగ్యానికి నాడు ఆ సంస్థలన్నింటినీ తీసుకొచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ చేస్తున్నటువంటి ఈ ఓటు చోరీ అంటే మనకి వాళ్ళకి కావలసినటువంటి ఓట్లు ఉంచుకోవటం, కాని ఓట్లన్నింటినీ కూడా తీపిచ్చేసేటటువంటి పద్ధతులు. శాసనసభలో ఓట్లు ఉంటాయి, పార్లమెంట్ ఎన్నికల 3 నెలలకే ఓట్లు లేకుండా పోతున్నాయి, లేదు కొన్ని వేల ఓట్లు వచ్చి చేరుతా ఉన్నాయి. అటువంటి పరిస్థితిని రాహుల్ గాంధీ గారు నిజ నిర్ధారణ చేసి సాక్ష్యాధారాలతోటి దేశ ప్రజలకు విన్నవించడమే కాకుండా ఆయన పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని తీసుకొని ఓటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి కాబట్టి దయచేసి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ప్రాథమిక